నమస్కారం. మళ్ళీ మనం కొత్త వీడియోతో వచ్చాం. మనం అనుకున్నాం కదా, గురుడి యొక్క రాశి మార్పు బట్టి మనం ఏం చేయాలి, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందన్న విషయాన్ని మాట్లాడుకోవాలి. అయితే ముఖ్యంగా గురుడి యొక్క రాశి మార్పు మిథున రాశిలోకి ఆయన ప్రవేశించినప్పటి నుంచి ఏ రాశులకు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోబోయే ముందుగా దానికంటే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ అసలు గురుడు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఆయన మిథున రాశిలో ఉంటాడు అంటే మే 15 నుంచి ఆయన మిథున రాశిలో ప్రవేశించి దాదాపు నెక్స్ట్ జూన్ దాకా ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో ఆయన మళ్ళీ గురువు యొక్క రోజుని అంటే గురుని అంటారు మీకు జూన్ జూలై మధ్యకాలంలో ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ గురుడు రాశి మార్పు అనేది ఈ యొక్క అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఈ మధ్యకాలంలో ఆయన కర్కాటక రాశిలో ప్రవేశించడం, మళ్ళీ అక్కడ ప్రవేశించేటప్పుడు కూడా మళ్ళీ నవంబర్లో ఆఫ్టర్ ఆ టైంలో కూడా ఆయన మళ్ళీ వక్రించడం అనేది, ఆ వక్రించిన తర్వాత మళ్ళీ కర్కాటక రాశి నుంచి డిసెంబర్ అయిన తర్వాత నుంచి అదే వక్రంతో ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాక మళ్ళీ మిథున రాశిలో ప్రవేశించడంతో ఇలాగా గురుడి యొక్క మూమెంట్స్ అన్నీ ఉంటాయి మనకి సంవత్సరం. అయితే గురుడి యొక్క రాశి మార్పు వల్ల ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోబోయే ముందు మరికొన్ని విషయాల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా ఎవరైనా సరే ప్రతి గ్రహము తనకు అన్ని మంచి ఫలితాలు ఇస్తుంది లేకపోతే అన్ని నెగిటివ్గానే ఇస్తుంది అన్న కాన్సెప్ట్లో కాకుండా ఎవరైనా సరే ఒక గోచార రీత్యా ఫలితాలు కానీ లేకపోతే మామూలు రాశి ఫలితాలు కానీ చూసుకుంటున్నప్పుడు ప్రధానంగా ఎందుకంటే గోచార రీత్యా ప్లానెట్స్ మార్పు అనేది సాధారణంగా నవగ్రహాల్లో మనం తీసుకుంటే అతి తక్కువ స్పాన్లో 2.5 రోజుల్లో మనకి రాశి మార్పు అనేది చంద్రుడు, అలాగే హైయెస్ట్గా తీసుకుంటే శని భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు 2.5 సంవత్సరాలు. అలాగే రాహుకేతువులను తీసుకున్నట్లయితే అది 1.5 సంవత్సరాల కాలం తీసుకుంటుంది. ఇంకా గురువు లాంటి గ్రహాన్ని తీసుకుంటే అది 1 సంవత్సరం కాలం పాటు ఇలాగా. అలాగే రవిని తీసుకుంటే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మార్పుకి 1 మంత్ లాగా అలా పెద్దానికి కొన్ని ప్రత్యేకతలు కొన్ని ప్రత్యేకమైన సమయాలు కేటాయించబడి ఉంటాయి. అయితే ఇక్కడ మనం తీసుకునే ఈ గురుగ్రహం అనేది ఈ రాశి మార్పులు అవుతున్నప్పుడు జనరల్గా మనం చెప్పుకునేటప్పుడు మామూలుగా సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కానీ లేకపోతే ఇలాంటి గోచార రీత్యా పెద్ద ఫలితాలు చూసుకునేటప్పుడు కానీ నిత్యం చూసుకునే రాశి ఫలితాలు కాకుండా ఈ పెద్ద రాశుల యొక్క మార్పు చూసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గ్రహ మార్పు గోచార రీత్యా ఫలితాలు అనేవి ఈ ప్లానెట్స్ మారినప్పుడల్లా అది మారుతూ ఉంటాయి. వాటితో పాటుగా మనం మన యొక్క ప్రధాన జన్మకుండల్ని కలిపి చూసుకోవాలి. అంటే ఒకే రకమైన రిజల్ట్ గోచార రీత్యా చెప్పినప్పుడు ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రాలేదు అన్న భావనలో ఎందుకు ఉంటుంది అలా అంటే ఆ వ్యక్తి యొక్క జన్మకుండలి ఇండివిజువల్గా ఏంటి, అప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశలు ఏంటి, దానికి గోచారంలో నడుస్తున్న ఈ గ్రహం యొక్క సపోర్ట్ ఏంటి, గోచార రీత్యా ఈ యొక్క ఫలితం ఇచ్చే సమయంలో ఈ యొక్క వ్యక్తికి నడిచే యొక్క జన్మజాతకం, దాని జన్మజాతకం అంటారు, జన్మకుండలిలో ఆ వ్యక్తికి నడుస్తున్న దశలు అంతర్దశలు యొక్క బలబలాలు ఏంటి, వాటి కూడా కన్సిడర్ చేసుకొని మనం ఫలితాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకనే వ్యక్తికి ఎందుకు ఫలితాల్లో తేడా కనబడుతుంది అంటే దానికి కారణం ఏంటంటే వ్యక్తికి నడిచే జన్మకుండలి ప్రకారం జన్మకుండలి మాత్రం స్థిరంగానే ఉంటుంది, కానీ గోచారీత్యా ఫలితాలు మాత్రం మారుతూ ఉంటాయి. జన్మకుండలి ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో ఇప్పుడు ప్రధానంగా శుక్రదశ నడవాలి ఆ వ్యక్తికి, ఆ శుక్రుడు వాడు పుట్టినప్పుడు ప్లానెటరీ పొజిషన్ ఎక్కడున్నాడో అక్కడే ఉంటుంది, అందులో మార్పులు ఉండవు. అలాగే పుట్టినప్పుడు శని భగవానుడు ఎక్కడ ఉంటాడో జన్మకుండలిలో అక్కడే ఉంటాడు. కానీ గోచారీత్యా ఫలితాలు తీసుకున్నప్పుడు మాత్రం అది మారుతూ ఉంటుంది. కనుక రెండింటిని క్లబ్ చేసుకొని మనం రిజల్ట్ చూసుకోవాలి. కానీ అలా కాకుండా అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకి నడుస్తున్న ప్రధాన దశలో ఫలితాలు అంటే నడుస్తున్న దశలు అంతర్దశలు ప్రధానంగా బాగానే ఉండి అవి కనుక సపోర్టివ్గా ఉంటాయి. గోచారాన్నే మనం ప్రధానంగా తీసుకుని టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అన్ని రకాలుగా కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తూ తగిన చిన్న పరిహారాలను పాటించుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా సమస్యలు కూడా అధిగమించగలుగుతాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క గురుడు మామూలుగానే గురుడు గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకున్నప్పుడు దేవగురువు అంటారు, బృహస్పతి అంటారు. ఆయనని అంటే గురుడు అంటేనే మనకు ఆ మాటలోనే అర్థమవుతుంది. గురుత్వం అంటే ఏంటి, మనకి ప్రధానంగా విద్యాపరంగా అనుకోండి మనకు ఒక గురువు ఉన్నారు అన్న మాటను మనం ఉపయోగిస్తాం. గురువు అంటే ఏంటి, ఒక టీచర్, ఒక మెంటర్. అలాగే గురుడు అనే గ్రహం ఒక శుభగ్రహం. అది వ్యక్తికి గురుడికి సంబంధించిన కాన్సెప్ట్స్ అంటే ప్రతి గ్రహానికి కారకత్వాలు అనేవి ఉంటాయి. అలాగే ప్రతి గ్రహానికి కొన్ని ప్రదేశాల్లో వాటి బలాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ప్రతి గ్రహం కూడా కొన్ని వాళ్ళకి అంటే కొన్ని లగ్నాలు వాళ్ళకి పాజిటివ్గా కొన్నిటికి న్యూట్రలైజేషన్గా ఇలా రిజల్ట్ ఇచ్చుకుంటూ పెడుతుంది. ఇలా తీసుకున్నప్పుడు గురుగ్రహం యొక్క జనరలైజేషన్లో అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి మామూలుగా అసలు గురుడు యొక్క కారకత్వాలు అంటే ఎన్నో రకాలుగా ఉంటాయి. అందులో మనం ప్రధానంగా తీసుకుంటే
వాళ్ళకి విద్యా సంస్థలకు సంబంధించా లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ మామూలుగా తీసుకున్నప్పుడు గురుడు అనే గ్రహాన్ని దేవగురువు అంటాం. ఆ గురుడు అంటే మనం బృహస్పతి. ఈ బృహస్పతి అనే యొక్క గ్రహం అనేది శుభత్వం శుభకారకత్వాలను విధిస్తుంది. సాధారణంగా ఏ ఏ విషయాల్లో మనకి శుభత్వాలు ఇవ్వడానికి కారణాలకి అవకాశాలు ఉంటాయి అంటే గురుడు జనరల్గా ఇచ్చేది ఎక్కడైనా సరే విద్యకి సంబంధించి, సంతానానికి సంబంధించి, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, అలాగే దాంతోపాటుగా వ్యక్తి యొక్క ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో. ఇలా దీనికంటే ముందు తీసుకుంటే మామూలు వ్యక్తి యొక్క రిలేషన్షిప్స్లో తీసుకున్నప్పుడు సంతానం, అలాగే మన యొక్క తర్వాత జనరేషను, తర్వాత మనుమలు, వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ చూసుకుంటూ వెళ్ళినప్పుడు గ్రాండ్ ఫాదర్ లాగా అంటే ఒక పెద్దగా, కుటుంబ పెద్దగా, అలాగే మనకు ఉపాధ్యాయుడిగా, ఒక విద్యాపరమైన విషయాల్లో మనకు ఒక హెల్పర్ లాగా ఎన్నో రకమైన కారకత్వాలు చెప్తాం. వృత్తిపరమైన విషయాలు తీసుకుంటే వృత్తిపరంలో కూడా కెరీర్ వైజ్గా ఆయన విషయంలో మామూలుగా జడ్జెస్ లాగా, తర్వాత ప్రధాన వ్యక్తులుగా, తర్వాత మినిస్టరీలుగా ఉండే ప్రదేశాల్లో కానీ, అంతేకాకుండా ఎక్స్పాన్షన్. ఎందుకంటే గురుడు ప్రధానంగా తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఒక జడ్జిగా, ఒక టీచర్గా, ఒక ప్రధాన వ్యక్తిగా, అలాగే ఒక మినిస్టర్గా, అలాగే ఈ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా. ఎందుకంటే గురుడు ఎప్పుడూ కూడా గురుడు యొక్క మేజర్ కారకత్వాల్లో ఎక్స్పాన్షన్ అనేది ఆయన చెప్తారు. అంటే ఆయన ఎక్కడ ఉంటే దాన్ని వృద్ధి చెందింపజేస్తాడు ఏ విషయంలో. అలాగే జనరాసిటీ, బ్రాడ్ మైండెడ్, ఏ విషయంలో బిగ్ థింకింగ్ అంటే పెద్దగా థింక్ చేస్తారు అనమాట, విశాలంగా ఆలోచనాపరంగా ఉండడం, అలాగే ప్రతి విషయంలో ఎక్స్పాన్షన్లో ఉండడం, అలాగే మంచి ఆధ్యాత్మిక ధోరణి, అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు, అలాగే టెంపుల్స్, అలాగే స్పిరిచువల్ ప్రదేశాలు, తీర్థయాత్రలు ఒకటని కాదు, గురుడికి సంబంధించిన అనేకమైనవి మనకి. ఆరోగ్యపరంగా తీసుకుంటే ఆరోగ్యపరమైన ఏరియాస్లో కూడా కొంచెం ఎవరికి సంబంధించిన విషయాల్లో కానీ, అంటే ఏదైతే పెద్దగా వ్యక్తికి ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా, అవి చక్కెర, వీటికి సంబంధించి అలాగే ఎన్నో రకాలుగా మనం గురుడికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, గురుడికి సంబంధించిన కెరీర్స్ కానీ, అంటే ఉపాధ్యాయుడిగా కానీ, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా విద్యాపరమైన విషయాల్లో కానీ ఇలా. అలాగే గురుడికి సంబంధించిన మిగిలిన విషయాల్లో ఆయనకి ప్రధానంగా ఆయనకి తీసుకున్నట్లయితే గురుడికి మేజర్గా మనకి ఈ యొక్క ధనుర్రాశి, మీనరాశి ఆయనకి సంబంధించిన రాశులు. అలాగే మనం ఇంకా విషయంలో తీసుకుంటే ఈ యొక్క గురుడు తర్వాత ఈ యొక్క మీనానికి దీనికి మాత్రం ఆయన ఉచ్చరాశిని తీసుకున్నట్లయితే మనం కర్కాటక రాశి వస్తుంది ఆయనకి. అలాగే ఆయనకి నీచరాశిగా తీసుకుంటే మకర రాశి వస్తుంది. అలాగా ఆయన ప్రదేశాలు వాటికి సంబంధించి ఉంటాయి. ఇవి కాకుండా ఆయన దేనికి చార్ట్లో ఆయన ఏ ప్లేసుల్లో బలాన్ని ఇస్తాడు జనరల్గా అంటే, ఆయన జనరల్గా బలాన్ని ఇచ్చే ప్రదేశాలు ఆర్థిక విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విషయాల్లో, విద్యాపరమైన విషయాలు. అంటే 2, 5, 7, 9 ప్లేసుల్లో ఆయన బలాన్ని ఇస్తాయి. కాబట్టి జనరల్గా ఆయనకి విద్యకి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, వాకుకి సంబంధించి, ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి, అలాగే ఉన్నత విద్యకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, మనకి ఈ రకంగా ఆధ్యాత్మికంగా మనకి ఇది చేసే వాళ్ళకి సంబంధించి, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి అనేక విషయాలకి గురుడిని మనం ప్రధానంగా తీసుకుంటాం. కనుక ఏదన్నా మనం గోచారించే ఈ గురుడి యొక్క మార్పుల్లో మన యొక్క రాశికి ఆయన ఏ ప్లేస్లోకి వచ్చాడు, అలాగే ఆయన ఉన్న రాశి ఏంటి, ఆయన చూస్తున్న రాశి ఏంటి. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ ఉన్న స్థానం అంటే గురుడు రాశి మారినప్పుడు ఆయన ఉన్న స్థానం ఆయనకి అనుకూలమైన స్థానమేనా, అంటే ప్రతికూలమైన స్థానంలో ఉన్నాడా, అంటే అదేమన్నా ఆయనకి ఒక రకంగా కంఫర్టబుల్గా. ఇప్పుడు మనం వెళ్తాం ఏదైనా ఒక ప్రదేశంలో ఉంటాం, మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇల్లు అయితే మనం ఎలా ఫీల్ అవుతాం, అలా కాకుండా కొత్త వాళ్ళు అయితే ఎలా ఫీల్ అవుతాం. అలాగే వీటికి కూడా ప్లానెట్స్కి గురుడు తనున్న రాశి బట్టి అంటే ఎక్కడున్నాడు, ఆ స్థానం ఆయనకి ఎలాంటిది, అలాగే ఆయన దృష్టిలు ఉంటాయి. అంటే 5, 7, 9 స్థానాల మీద ఆయన దృష్టి పెడుతుంది కనుక ఆ స్థానాలు కూడా అక్కడ ఉన్న ప్రదేశం బట్టి ఆ చూసే స్థానాలు ఆయనకు అనుకూలమా, అంటే దేన్ని చూస్తున్నాడు, ఉచ్చ స్థానాన్నా, నీచ స్థానాన్నా, లేకపోతే ఎలాగా, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకొని దాన్ని బట్టి రిజల్ట్ కనుక పెడుతున్నప్పుడు దాని ప్రకారం మనం చూసి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నది ఏంటంటే గురుడు యొక్క అంటే చాలా అది మేజర్ సబ్జెక్ట్లో మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. గురుడు యొక్క కారకత్వాలు కానీ, ఆయన యొక్క విధానాలు కానీ, ఆయన దృష్టి వెళ్ళే ప్రదేశాలు కానీ, ఆయన అలాగే ఇంకా ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ యొక్క గురుడు ఏ వ్యక్తి కన్నా పూర్తిగా అంటే శుభగ్రహం కాబట్టి చాలా వరకు మనకి అననుకూలంగా ఉండే ప్రదేశాల్లో ఉన్న అననుకూలంగా కొన్ని జాతకాలకు అది ఇబ్బందికరమైనా కూడా మనం అంతగా ఘర్షణ పడవలసిన అవసరం. ఎందుకంటే శుభగ్రహం కాబట్టి అదో చిన్న ఇదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్రతి రాశి గురించి ఏ రాశికి గురుడి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగేనా? నమస్కారం.